వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి అక్టోబరు 2, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, భారత్లో ఏ దేశం ఎంబసీ కార్యకలాపాల నిలిపివేత? ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్. భారత్లో ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యకలాపాలు ఆదివారం నుంచి నిలిచిపోయాయి. భారత ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడంతో ఈ చర్యలు చేపట్టామని శనివారం రాత్రి ఆఫ్ఘాన్ ఎంబసీ ప్రకటించింది. తీవ్ర బాధతో, విచారంతో, నిరాశతో ఢిల్లీలోని ఎంబసీ కార్యకలాపాలను నిలిపేస్తున్నాం. భారత్తో చరిత్రాత్మక సంబంధాలను, దీర్ఘకాల బంధాన్ని పరిగణనలోకి తీసుకున్నాక ప్రస్తుతం సహకారం అందడం లేదనే అభిప్రాయానికి వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది మేం ఆశించని మూసివేత అని ఆఫ్ఘాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ల ప్రభుత్వాన్ని భారత్ ఇంకా గుర్తించలేదు. ఈ క్రమంలోనే ఆ దేశ రాయబార కార్యాలయానికి సంబంధించి భారత్ నిర్ణయాలు తీసుకోవట్లేదు. దీంతో తమ పట్ల భారత్ నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ ఆఫ్ఘాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారం చేపట్టారు. దానికి ముందు తాము మారిపోయామని 1996 నుంచి 2001లో లాగా పాలన సాగించబోమని చెప్పారు. అయితే అందుకు విరుద్ధంగానే పాలన సాగుతోంది. 2 ఏళ్లు దాటినా ఆఫ్ఘాన్లో పూర్తి స్థాయిలో శాంతి నెలకొనలేదు. ఇంకా అతివాద మిలిటెంట్ గ్రూపులు అక్కడ దాడులు చేస్తూనే ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 2, అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం గురించి తెలపండి. ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన జరుపుకునే అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సీనియర్ సిటిజన్లు ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లపై వెలుగునిస్తూ వారి అమూల్యమైన సహకారాన్ని గుర్తించే ప్రపంచ సందర్భం. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీచే స్థాపించబడిన ఈ రోజు వృద్ధులను గౌరవించడానికి మరియు జరుపుకోవడానికి, సమాజంలో వారి కీలక పాత్రను గుర్తించడానికి మరియు వారి శ్రేయస్సును ప్రభావితం చేసే సమస్యలను పరిష్కరించడానికి ఒక అవకాశంగా ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం థీమ్ 2023లో ఈ ముఖ్యమైన రోజు యొక్క 33వ సంస్మరణ వృద్ధుల కోసం మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన యొక్క వాగ్దానాలను నెరవేర్చడం, తరతరాలుగా ఫుల్ఫిల్లింగ్ ద ప్రోమిసెస్ ఆఫ్ ద యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫర్ ఓల్డర్ పర్సన్స్ అక్రాస్ జనరేషన్స్. డిసెంబర్ 14, 1990 ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అక్టోబర్ 1వ తేదీని 45/106 తీర్మానం ద్వారా అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. ఈ కీలక నిర్ణయం ప్రపంచ స్థాయిలో వృద్ధుల ప్రాముఖ్యతను గుర్తించడానికి పునాది వేసింది. వృద్ధాప్యంపై 1982 వరల్డ్ అసెంబ్లీ వియన్నా ఇంటర్నేషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆన్ ఏజింగ్ను ఆమోదించింది. 1991లో అన్ జనరల్ అసెంబ్లీ వృద్ధుల కోసం ఐక్యరాజ్యసమితి సూత్రాలను ఆమోదించింది. రిజల్యూషన్ 46/91. ఈ సూత్రాలు వృద్ధుల శ్రేయస్సు మరియు గౌరవాన్ని నిర్ధారించడానికి ఫ్రేమ్వర్క్ను నిర్దేశిస్తాయి. 2002లో వృద్ధాప్యంపై 2వ ప్రపంచ అసెంబ్లీ వృద్ధాప్యంపై మాడ్రిడ్ అంతర్జాతీయ కార్యాచరణ ప్రణాళికను ప్రవేశపెట్టింది. క్వశ్చన్ నెంబర్ 3, సెప్టెంబరులో వస్తు, సేవల పన్ను జీఎస్టీ వసూళ్లు ఎంత శాతం వృద్ధి సాధించాయి? ఆన్సర్ 10. సెప్టెంబరులో వస్తు, సేవల పన్ను జీఎస్టీ వసూళ్లు 10% వృద్ధితో రూపాయలు 1.62 లక్షల కోట్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ జీఎస్టీ వసూళ్లు 1,60,000 కోట్లను మించడం ఇది 4వసారి. 2022 సెప్టెంబరులో ఇవి 1,47,000 కోట్లుగా ఉన్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం సెప్టెంబరులో స్థూలంగా జీఎస్టీ వసూళ్లు రూ.1,62,712 కోట్లుగా నమోదయ్యాయి.
ఇందులో కేంద్ర జీఎస్టీ, సీజీఎన్టీ 29,818 కోట్లు రూపాయలు, రాష్ట్రాల జీఎస్టీ, ఎస్జీఎస్టీ రూపాయలు 37,657 కోట్లు, ఐజీఎస్టీ రూ. 83,623 కోట్లు, వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన 41,145 రూపాయలు కోట్లతో కలిపి సెస 11,613 కోట్లు రూపాయలు, వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన 881 రూపాయలు కోట్లతో కలిపి గా ఉన్నాయి. 2023 నుంచి 24 వరకు ప్రథమార్థం ఏప్రిల్-సెప్టెంబరు లో స్థూల జీఎస్టీ వసూళ్లు 11% పెరిగి 9,92,508 రూపాయలు కోట్లుగా నమోదయ్యాయి. నెలవారీ సగటు వసూళ్లు 1,65,000 రూపాయలు కోట్లుగా ఉంది. పండగల సీజన్ ప్రారంభం కావడంతో రాబోయే నెలల్లో ఇదే ధోరణి కొనసాగొచ్చని కేపీఎన్జీ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ హెడ్ అభిషేక్ జైన్ అభిప్రాయపడ్డారు. క్వశ్చన్ నెంబర్ 4 పులిగోళ్లు వాఘ్నఖ్ వివరాలు తెలపండి. సందర్భం ఈ ఛత్రపతి శివాజీ 17వ శతాబ్దంలో ఉపయోగించినట్లుగా భావిస్తున్న పులిగోళ్లు వాఘ్నఖ్ లాంటి ఆయుధం భారత్కు తిరిగి రానుంది. ప్రస్తుతం లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ వి&ఏ మ్యూజియంలో ఇది ఉంది. ఈ ఏడాదితో శివాజీ పట్టాభిషేకం జరిగే 350 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా లండన్ నుంచి తీసుకొచ్చి 3 ఏళ్లపాటు పలుచోట్ల ప్రదర్శించనున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి సధీర్ ముంగంటివార్ లండన్లోని మ్యూజియంతో మంగళవారం ఒప్పందం చేసుకోనున్నారు. 1659లో జరిగిన యుద్ధంలో బీజాపూర్ సైన్యానికి చెందిన కమాండర్ అఫ్జల్ ఖాన్ను శివాజీ ఈ ఆయుధాన్ని ఉపయోగించే చంపారని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ తర్వాత ఆయుధం 1818లో సతారా స్టేట్కు ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున రెసిడెంట్ అధికారిగా ఉన్న జేమ్స్ గ్రాంట్ డఫ్ అధీనంలోకి వెళ్లిందని, అతని వారసుల ద్వారా వి&ఏ మ్యూజియానికి చేరిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ ఆయుధానికి అమర్చిన ఫలకంపై ప్రస్తావించారు. క్వశ్చన్ నెంబర్ 5 19వ ఆసియా క్రీడలకు 8వ రోజు ఎన్ని పతకాలతో అదరగొట్టారు? అన్స్ 15 పతకాలు, అథ్లెటిక్స్ 2 స్వర్ణాలు, 4 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి 9 పతకాలు రాగా, షూటింగ్లో 1 స్వర్ణం, 1 రజతం, 1 కాంస్యంతో కలిపి 3 పతకాలు వచ్చాయి. భారత్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ క్రీడాకారులు కూడా తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి ఎర్రాజీ రజతం, తెలంగాణ అథ్లెట్ అగసార నందిని కాంస్యం, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కాంస్యం, తెలంగాణ షూటర్ కైనన్ చెనాయ్ స్వర్ణం, కాంస్యంతో మెరిపించారు. రజత పతకం నెగ్గిన భారత బ్యాడ్మింటన్ జట్టులో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్ సభ్యులుగా ఉన్నారు. 8వ రోజు పోటీలు ముగిశాక భారత్ 13 స్వర్ణాలు, 21 రజతాలు, 19 కాంస్యాలతో కలిపి మొత్తం 58 పతకాలతో 4వ స్థానంలో కొనసాగుతోంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మీ యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ. 1 and L.